హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం మట్టి గణేష్ని చేసుకుందాం. మీ అందరూ కూడా మట్టి గణేష్ని ఆల్రెడీ చేసుకొని ఉంటున్నారు అనుకుంటున్నా. ఇలా మనం అందరం కలిసి మట్టి గణేష్ని చేసుకొని మన పర్యావరణాన్ని రక్షించుకుందాం. నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను. జస్ట్ అలా మెయిన్ ఇంటెన్షన్ కెమికల్ ఐడల్స్కి నో చెప్పి మన ఎన్విరాన్మెంట్ని సేవ్ చేద్దామని ఒక చిన్న మోటివేషన్ తోటి ఇలా స్టార్ట్ చేశాను. అండ్ మీరు కూడా సేమ్ అలాగే ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనం ఇలా క్లేతో గణేష్ పప్పని చేసుకోవటం వల్ల మనకి లార్డ్ గణేష్ బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు అనుకుంటున్నారా? మనం ఇలా కెమికల్ ఐడల్స్‌ని పూజ చేసి, వాటిని విసర్జన టైంలో అలా వాటర్‌లో చేయటం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతది. అలా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయితే దేవుడేమైనా హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు కదా! ఈ మొత్తం సృష్టిని సృష్టించిందే వాళ్ళు. సో, దాన్ని మనం పాడు చేస్తుంటే వాళ్ళేమైనా హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదు కదా! సింపుల్ లాజిక్. సో, అలా మనం దాన్ని సేవ్ చేయటానికి చిన్న ఎఫర్ట్ పెట్టినట్లయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తాయి. సో, లేట్ చేయడం ఎందుకు? మీరు కూడా మట్టి గణేష్ తోటి పూజ చేసుకొని లార్డ్ గణేష బ్లెస్సింగ్స్‌ని హ్యాపీగా తీసుకోండి. అండ్ నేనైతే తీసుకున్న మట్టి మా గార్డెన్‌లో ఉన్న మట్టితోనే చేశాను. సెపరేట్‌గా షాప్‌లో పర్చేస్ చేసి అలా ఏం ట్రై చేయలేదు. ఇది రెయినీ సీజన్‌గా ఆల్రెడీ క్లే ఎలా ఉందంటే తడిగా ఉండింది. జనరల్‌గా ఏంటంటే డ్రై క్లేని మనము ఫిల్టర్ చేసి రిఫైన్‌గా మనకి కావాల్సిన షేప్‌తో ఫ్లెక్సిబుల్‌గా మంచిగా షేప్ వస్తుంది. బట్ ఇదేంటంటే ఆల్రెడీ కొంచెం అంత టెక్స్చర్ అనేది నీట్‌గా లేదు. సో, నాకు నేను ఎలా అవుట్‌పుట్ ఎక్స్‌పెక్ట్ చేశానో అలా అయితే రాలేదు. బట్ ఓకే. కొంచెం అయితే మంచిగానే వచ్చింది. ఐయామ్ సాటిస్ఫైడ్ ఫర్ ద ఎఫర్ట్ అండ్ థాట్. అండ్ మీరు కూడా అవుట్‌పుట్ అంతా చూసుకోకుండా జస్ట్ ట్రై చేయండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 30 మినిట్స్ టైం మనం ఇచ్చినట్లయితే మనకి మన గణేష్ బుజ్జి పప్ప మన ఇంట్లో హ్యాపీగా మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఈ ఇయర్ మనకొస్తారు. సో, మీరు కూడా అలా హ్యాపీగా చిన్న ఎఫర్ట్ తోటి ఇలా చేసుకోండి. అండ్ మా ఇంటికైతే ఈరోజు నేను ఇలా చిన్న చిన్నగా చిన్న స్టాండ్ లాగా భుజ, ఇంకా హ్యాండ్స్, లెగ్స్, హెడ్, తొండం ఇవన్నీ పెట్టి నేనైతే విగ్రహాన్నయితే తయారు చేశాను. నాకు ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ పట్టింది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ పట్టింది. సో, ఆ 30 మినిట్స్‌లో నేను కొంచెం నాకు వేరే వర్క్ కూడా ఉంది కాబట్టి ఫాస్ట్‌గా చేయాల్సొచ్చింది. చిన్న చిన్న కరెక్షన్స్ కూడా నేను తర్వాత చేశాను. అంటే ఇప్పుడొచ్చిన అవుట్‌పుట్ దానికి నేను మళ్ళీ చిన్న చిన్న అదే ఆల్రెడీ కొంచెం బెండ్ అయినట్లొచ్చింది. దాన్ని హెడ్ ఇలాంటి కరెక్షన్స్ అన్నీ నేను మళ్ళీ చేశాను. సో, మీరు కూడా ఇలా చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. వన్స్ అగైన్ హ్యాపీ